ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయితే కొంచెం ముఖ్యమైన విషయమే, ఉట్టికి కాదు. ఎందుకంటే ఒక బాధితురాలు మెసేజ్ చేసింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం 25,000 లంచం అడిగిన యూత్ కాంగ్రెస్ నాయకుడు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారుల దగ్గర 25,000 రూపాయలు డిమాండ్ చేసినట. ఆయన పేరు చిక్కొండ్ర మల్లేష్. మల్లేష్ బాయ్ మనకి ఆదాయం తక్కువ వస్తున్నట్టుంది, అందుకోసానికే ఇట్లా కింద మీద పడి 10,000 రూపాయలు లంచం తీసుకుంటాట. 10,000 రూపాయలు ఇప్పుడు 25,000 డిమాండ్ చేసినట, 10,000 రూపాయలు లంచం తీసుకుంటా. ఆ మల్లేష్ ఎవరో ఎరకనా? ఇగో చూడుర్రి, ఇగో ఈయననట. చూడనీకి ముద్దుగా మంచిగా ఉన్నాడు, బతుకమ్మ లెక్క, ముద్దపప్పు లెక్క, కానీ చేసే పనులేమో అట్లాంటి పనులు ఉంటాయి. ఇక్కడ చూడరు. ఇంకా ఈ దొంగల్ని అట్లా బతుకమ్మతో పోల్చుడు తప్ప. ఇంకా దొంగలు ఇంకా ఇల్లు పేదల రక్తం పీల్చుకోవడానికి ఇట్లా సిద్ధంగా ఉంటారు. ఎండ్ల సందు దొరికితే అనలా, ఎండ్ల రూపాయి దొరికితే అనలా. అందుకే నేను చెప్తున్నా కదా, మొత్తం పెద్ద స్కామ్ లెక్క నడుస్తూ ఉంది. ఇగో ఆ అవ్వ ఎంత బాధపడుతుంది చూడరు. మేము తాండూరులో పనిచేస్తుంటాం, ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు పని చేసుకునేటోళ్ళు గిట్లా సొంటోళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఏం చేసుకుంటారు రాబాయ్? నాకు అర్థమవుతలేదు. పొంగ గిట్లా ఏమన్నా మీద కప్పుకొని పోతారా? ఏమి సిగ్గుందా? చూడుర్రు. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. ఇది చిన్న ఉదాహరణ. నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంకొనికి భయం ఉండాలి. ఏది చేసినా బయటపడుతుంది. పేదలని ఏమి ఇబ్బంది పెట్టినా మీడియాకి ఎక్కుతారు, తెలుస్తుంది ఫ్యూచర్లో అని చెప్పి. అందుకే నేను ఈ అవ్వది ఖచ్చితంగా ప్లే చేయాలి, అందుకే చూపిస్తున్నాను. ఇల్లు శాంక్షన్ అయింది, మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కూరులో మల్లేసి చెప్పింది మాకు. చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పింది. మళ్ళా ఎంత మంచిగా చెప్పినవురా, ఎంత మంచివాడివిరా నాయనా. ఇది కామెంట్లు కింద చూడుర్రి ఒకసారి, అవన్నీ అట్లే ఉన్నాయి. ఇంకా బూతులు ఉన్నాయి. నేను ఇంకా మంచిగా వాళ్ళు చెప్పిన దాంట్లో చిన్న వర్డ్ తీసినా కానీ సిగ్గు శరం ఉండాలి. ఇంకా పని చేసుకుంటూ వెళ్తాడా బాబాయ్ చిన్నమ్మ అని నీతులు చెప్పి మళ్ళీ ఏమేమో మాట్లాడి ప్రేమోలుకోపోసి చివరికి 25,000 ఇస్తే ఇల్లు వస్తుందంట. 25,000 నీకెందుకు ఇవ్వాలి? అసలు నువ్వు ఒడివిరా పోయి, నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు గీదా దందా మీది? నాయకులు గీ పని చేస్తుర్రా? మీ మంత్రి చెప్పిండా, మీ ముఖ్యమంత్రి చెప్పిండా? ఇక చూడరు. ఇంకా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి, అడిగింది. కానీ పైసలు లేకపోతే పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడికెళ్ళి తెచ్చిస్తావు అంటే నేను తాండూరులో పని చేస్తున్నాం, ఫోన్లు చేసిండు మాకు. ఈ మల్లేష్ గారి కథ చూస్తుంటే నాకైతే ఒక పాట యాదికి వస్తుంది. చూడు మల్లేష వినరా మల్లేష, దేశం ఎటు పోతుందో చూడు మల్లేష. మల్లేష నీ పేరు మీద ఉంది తమ్మి ఆ పాట, కానీ నువ్వే దేశాన్ని ఇట్లా పట్టుకపోతా ఉన్నావు, తీసుకుపోతా ఉన్నావు. ఎంత గొప్పగా చెప్తారు మీరు. రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? అవినీతి రహిత పరిపాలన రావాలి, సమాజ నిర్మాణం జరగాలి. కానీ మా మల్లేష్ లాంటి వాళ్ళు మాత్రం దోసుకోవాలి, ఎత్తుకపోవాలి. ఎంత అవకాశం ఉంటే అంత దోసుకోవాలి. అది పేదోళ్ళ దగ్గర. సిగ్గులేని జన్మలు. ఫోన్ చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తా ఉండే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చిన. నేనే నా భర్త కన్నీ 500 ఇచ్చి పంపిస్తే మీది కూడా తప్పు ఉంది తల్లి, మీది కూడా తప్పు ఉంది. నా సొంటానికి చెప్పాలి, లేకపోతే అధికారులకు చెప్పాలి. నేనేమంటా ఉన్నా, ప్రజలది కూడా తప్పు ఉన్నది. ఇలా ఆ దొంగలు అట్లా చెలరైపోవడానికి కారణం కొంత ప్రజల తప్పిదం కూడా. నేను ఎందుకు ఎక్కువ చెప్పా అంటే, కొంత ఆశపడో లేకపోతే బాధపడో లేకపోతే మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారని చెప్పి ఇస్తారు కాబట్టి సరే తగలడనని చెప్పి వదిలేస్తాం. కానీ కొంత ప్రజలది కూడా మిస్టేక్ ఉంటుంది. మనకు కూడా ఏదైనా పని పడతాడేమో, మళ్ళీ రేపు పొద్దుగాల ఏమైనా ఆగుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇచ్చిరు. కానీ అవసరం లేదు. ప్రభుత్వం నుంచి మనకు డైరెక్ట్గా వచ్చే ఏ స్కీమ్ను ఎవ్వడూ ఆపలేడు, ఎవ్వని చేత కాదు, ఎవ్వని తరం కాదు. ఆపితే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లేదా మీడియా ఉంది, మాట్లాడడానికి అడగడానికి అధికారులు ఉన్నారు. సో ఎందుకు అనవసరంగా మనం కూడా కక్కుర్తి పడి వానికి ఇచ్చి వానికి కక్కుర్తి, సరే మనం సరే ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు మనం లేదమ్మా అది కుదరదు, మా దగ్గర మాకు వచ్చిందే కొంత అని చెప్పి చెప్పాలి, లేదా ఎవరికైనా అధికారులకు చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు ఇట్లా పైసలు అడుగుతారు సార్ అని చెప్పి మన తప్పిదం కూడా ఉంది ఇలా. ఇక చూడండి, ఇలా నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు బయటకు వచ్చి చెప్తివి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది అయింది కాబట్టి చెప్తివి, కుండవాళ్ళ కొడుతుంది, ఇజ్జత్ తీస్తువి. అయిపోయి ఎవరికి చెప్పకని ఆ మాట తీసుకునే నువ్వు కూడా ఎవరికి చెప్పా అని ఇలా బయట పెడుతుంది. నేను అది చెప్తున్నా. ప్రజలు కూడా అంటే నీకు మంచిగా అయితే మంచి, అవసరమైతే అవసరం, ఆడికైతే ఆడికి, అవతల మాత్రం ఒకవేళ ఇబ్బంది చేస్తే ఇక మళ్ళీ మొత్తం ఉన్నదంతా బయట పెట్టుడే. అందుకే వానికి తెలివి ఉండాలి, మనకు కూడా కొంత ఆలోచన ఉండాలి. 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైనా కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికి. ఈ సిక్కర్లో మళ్ళీ వేసి అడ్డం పడుతున్నాడు మాకు. మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు.
మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఇంతవరకు పోలీసు అదేమంటారు మాకు. అది బాధ. అక్క బాధ ఏంటంటే మా బావలకు సపోర్ట్ చేస్తుండు కేసు పెడితే అంటే న్యాయం ఎటుందో తెలుసుకోవాలి కదా. మరి నిజంగా న్యాయం తవ్వని అటు ఉందనుకో నిజంగానే అది ఆలోచన చేయాలి. కానీ మరి పైసలు తీసుకుంటే తప్పు. నేను అనేది సరే మీ బావది మీ పంచాయతీలు మీరు చూసుకోరు, మాకు అవసరం లేదు. పబ్లిక్కి ఏం అవసరం లేని పంచాయతీ అది. మీరు తనక సావుర్రి లేదా మంచిగుండుర్రి కూడుండుర్రి. కానీ పైసలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వాడు ఇల్లు ఇందిరం ఇస్తావు కాబట్టి కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాడు తీసుకోవడం ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా తప్పు పడతాం మేము. మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా, మనం బతకనిస్తారు ఊళ్ళో మా బావలు అని చెప్పి. మా దగ్గర 10,000 తీసుకున్నాడు మల్లేష్. తీసుకొని ఉడకంగా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, మా ఆయనని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీ మీద కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు మల్లేష్. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని అంటే మొత్తానికి అది తిరగబడ్డది అన్నట్టు స్టోరీ. డబ్బులు తీసుకున్నాడు కాకపోతే మా మీదకే కేసు అంటున్నాడు. అంటే నిజంగా అక్కడ లీగల్గా మీ బావలది రైట్ ఉంటే ఓకే, అది దాన్ని ఎవరేమేం చేయలేరు, కోర్టులో చూసుకోవచ్చు. బట్ పైసలు ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ కాదు. మల్లేష్ అనేటోడు ఇట్లా దీనికి డబ్బులు అడగడము, ఇలా డబ్బులు అడగకపోతే ఈ మాట రాకపోతుండే కదా, ఆ సిగ్గను ఉండాలి. ఇప్పుడు ఆమె డైరెక్ట్ ఓపెన్గా చెప్తా ఉంది కదా, ఒకవేళ నువ్వు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా కనుక కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు ఇచ్చి ఉంటే ఇందిరమ్మ ఇల్లు డెఫినెట్గా ఆమె మాట రాకపోతుండే. నువ్వు ఎటువైపు అని ఉండు, అప్పుడు న్యాయం ఉన్నది ఉన్నాడు అనుకుంటారు కదా ఎవరైనా కూడా. నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి అది అక్కడ కూడా డబ్బులు తీసుకునే నిజంగా వాళ్ళ బావలకు సపోర్ట్ చేస్తున్నామో అనుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ వార్త వచ్చింది.